వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రైతులకు కావాల్సిన విత్తనాలు సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. విత్తనాల కోసం డీలర్ వద్ద తెల్లవారుజాము నుంచే మహిళలతో సహా రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో దాదాపు 590 అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు 1,05,000 ఎకరాలు వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా, ఇక్కడున్న అధికారులందరూ, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు, వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం. రాష్ట్రం అంతా కూడా నరసరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని, ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లో నించోవటం, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నించోవటం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో గ్రామదేవత గంగాలమ్మ తల్లి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా గంగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. తప్పెటగుళ్లు, కోలాటాలు, విచిత్ర వేషధారణలు తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముప్పిడి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా గంగాలమ్మ తల్లి జాతరను వైభవంగా నిర్వహించినట్లు తెలియజేశారు. జాతర మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాపర్తి మెయిన్ రోడ్లో ఉన్న గంగాలమ్మవారి పార్క్ సెంటర్లో గంగాలమ్మవారిని కన్నుల వైభవంగా జరిపించడం. కోలాటాలు, సక్కిళ్ళ భజన, తోలు బొమ్మలాట, నిన్న బాణాలు, అలాగే సత్యాసాలు ఇవన్నిటితో జరుపుతున్నాం. ఏటా రైతులు బాగోవాలా, అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇదంతా గ్రామ పెద్దలతోటి సహకారంతో చేస్తున్నాం. ప్రముఖ భారత రెజ్లర్ వినేష్ పోగట్ కు పారిస్ ఒలింపిక్స్ లో అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మళ్లీ ఆడించే విధంగా చర్యలు చేపట్టాలని విజయనగరం ఎస్ఎఫ్ఐ సభ్యులు నిరసన చేపట్టారు. త్రుటిలో బంగారు పతకాన్ని పోగొట్టుకున్నారని వాపోయారు. ఫైనల్ బౌట్ కు కొన్ని గంటల ముందు అధిక బరువు ఉన్నారనే కారణంతో వినేష్ పోగట్ ను అనర్హులుగా ప్రకటించడం దారుణమని అన్నారు. దీంతో భారతీయుల ఆశలను వమ్ము చేశారని అన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదంటూ విజయనగరంలో ఎస్ఎఫ్ఐ సభ్యులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒలింపిక్స్ లో స్వర్ణానికి చేరుడు ఉన్న వినేష్ పోగట్ ఈరోజు 100 గ్రాముల తేడాతో అనార్హత వేటకి గురైంది. దీని పట్ల కేంద్ర ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీలకు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇదే వినేష్ పోగట్ అలాగే లైంగిక వేధింపుల వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కారణంగానే వీరికి మద్దతుగా కనీసం కేంద్రం మాట్లాడే పరిస్థితి లేదు. కనుక తక్షణమే అంతర్జాతీయంగా ఒలింపిక్స్ కమిటీతో చర్చలు జరిపించి వినేష్ పోగట్కి మళ్ళీ ఆడేదానికి అవకాశం ఉందే దానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు దేశంలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలంటే ఈ పని చేస్తేనే కేంద్ర ప్రభుత్వం మీద ప్రజానికానికి కానీ మహిళా క్రీడాలోకానికి కానీ విజ్ఞప్తి ఉంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐకి భావిస్తాను. కనుక దీని మీద చిత్తశుద్ధి ప్రదర్శించాలంటే ఖచ్చితంగా ఆవిడకి మళ్ళీ అవకాశం కలిగించే విధంగా అంతర్జాతీయ వేదికల్లో ఈ చర్చలు జరిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి
కాకినాడ నగరంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా సుమారు 4 గంటల పాటు వర్షం దంచుకొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ ముంపునకు గురయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీటిలో వాహనాలు వెళ్లలేక మొరాయించాయి. విద్యార్థులు స్కూల్కి, ఉద్యోగులు తమ తమ విధులకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. ఉద్యోగులు ఎలాంటి లోపాలు జరగకుండా నిబద్దతతో పనిచేయాలని సూచించారు. బేస్తావారపేట మండలంలోని మోక్షగుండంలో మల్బరీ సాగు, చారిత్రక కంబం చెరువును, కొమరోలు మండలంలోని తాటిచర్ల మోటులో సాగులో ఉన్న షేడ్ నర్సరీలను పరిశీలించారు. అనంతరం గిద్దలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని, బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు తమ సమస్యలను వివరించగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 6 నెలలుగా వేతనాలు రావడం లేదని ఆయాలు, ఏఎన్ఎంలు కలెక్టర్ దృష్టికి తేగా జీతాలు వచ్చే ఏర్పాట్లు చేస్తానని అన్నారు. అనంతరం ప్రభుత్వ పట్టు పరిశ్రమ సీడ్ ఫారాలు, మల్బరీ తోటలను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన. ఉండవల్లిలోని మంత్రి నివాసానికి తరలివస్తున్న అర్జీదారులు. ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీని పరిశీలించిన మంత్రి నారాయణ. రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురుదక్షిణామూర్తికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ పోగట్ కు అన్యాయం. కేంద్రం స్పందించాలన్న ప్రజా సంఘాల నాయకులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.